అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంకొక మూవీ పాడ్కాస్ట్ మేము ముందుకు వచ్చేసాము, కావ్య ఊహాన్ లిపి. ఈరోజు ఈ మూవీని సజెస్ట్ చేసింది నేనే. నాకు చాలా ఇష్టమైన మూవీ. నేను ఈ మూవీని చాలాసార్లు చూశాను అండ్ సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్ ఇది. సో అందుకే నేను సజెస్ట్ చేశాను. సో మూవీ పేరు ఓ బేబీ. ఇది ఒక ఫ్యాంటసీ కామెడీ మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీని డైరెక్ట్ చేసింది బివి నందిని రెడ్డి. ఈ మూవీలో హీరోయిన్లుగా యాక్ట్ చేసింది సమాంత, లక్ష్మి, రాజేంద్ర ప్రసాద్, నాగశౌర్య. సో ఈ మూవీ ఒక కొరియన్ మూవీ మిస్ గ్రానీ మూవీ ఆధారంగా తీసిన మూవీ అన్నమాట. సో ఎనీవే నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో ఫస్ట్ ఎనీవే కావ్య నుంచి స్టార్ట్ చేస్తా. ఓకే, నేను ఈ మూవీ ఆనెస్ట్లీ ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ యూట్యూబ్ లో చూసాను. ఊహా గారు చాలా నచ్చిందని చెప్పినందుకు చూసాను. అప్పుడు నాకేం నచ్చలేదు అసలు మూవీ. సో మళ్ళీ పాడ్కాస్ట్ కోసం అసలు మెమరీ రిఫ్రెష్ చేసుకుందామని చూసాను. సో ఐఎమ్ స్టిల్ ఆన్ ద ఎడ్జ్. అంత నచ్చిందని చెప్పలేను, బట్ నచ్చలేదు అని కూడా చెప్పలేను. సెకండ్ టైం చూసినప్పుడు ఎందుకో పాయింట్స్ రివీల్ చేస్తాను. బట్ యా, దీన్ని మళ్ళీ ఓన్లీ 2 times చూసినప్పుడు వరకు. ఓకే లిపి. నేను ఈ మూవీని ఆల్మోస్ట్ లాంగ్ బ్యాక్ చూసాను. లిపి నువ్వేనా ఈ మూవీ నాకు చూపించింది? ఓకే. అండ్ ఈ మూవీ యాజ్ ఆల్వేస్ అండ్ యాజ్ యూజువల్ నాకు అంతగా నచ్చలేదు. నువ్వు నీ ఫ్రెండ్ నాకు చూపించాలనుకున్నా కాదా? ఓకే, ఐ డోంట్ నో మీకు ఎందుకు నచ్చలేదు. ఓకే మాట్లాడుకుందాం ఎందుకు నచ్చలేదు. ఒకటి ఇది రీమేక్ కాబట్టి నాకు రీమేక్స్ లాంటివి పెద్దగా నచ్చవు. అది కూడా యాజ్ ఈస్ మక్కీ టు మక్కీ టైప్స్ లో ఉంటే నాకు పెద్దగా నచ్చవు. యా, అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. ఒరిజినల్ ఇస్ బెటర్. ఒరిజినల్ ఈస్ బెటర్ అని చెప్పి నేను అనుకున్నాను. యాక్చువల్లీ నేను కొరియన్ మూవీ మిస్ గ్రానీ కూడా చూసాను. రెండు అట్లీస్ట్ 95% సేమ్ సీన్స్, అన్ని సేమ్ 95% సేమ్. కానీ ఇక్కడ కొన్ని సీన్ ఒకటి యాడ్ చేశారు. ఆ సీన్ నాకు చాలా ఇష్టమైన సీన్. అది కొరియన్ మూవీలో లేదు. చెప్తాను నాకు. ఒక సీన్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద మూవీ ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది కదా, నేను ఇంకా సర్జరీ చేసుకుంటాను, నాకు నా గ్రాండ్ సన్నే ముఖ్యము, నేను యంగ్ ఉండక్కర్లేదని చెప్పి వెళ్ళిపోతుంది కదా సమాంత. అక్కడ దాకా ఈ వాళ్ళ కొడుకుని లైక్ హగ్ చేసుకుని మాట్లాడడం ఇవన్నీ కొరియన్ మూవీలో ఉంటుంది. లాస్ట్ లో ఈ నాగశౌర్య వచ్చినప్పుడు ఒక లెటర్ రాసి వెళ్ళిపోతుంది చూడు, ఆ లెటర్ సీన్ మాత్రం ఉండదన్నమాట. సో నాకు ఆ లెటర్ సీన్ కూడా చాలా ఇష్టము. యా, కానీ నువ్వు చెప్పినట్లు 90 to 95% సేమ్ యాజ్ ఈజ్ కాబట్టి నాకు అలాంటివి నచ్చవు. నేను ఆబ్వియస్లీ కొరియన్ మూవీ చూడలేదు. ఇలాగా 95% కాపీ చేసిందంటే ఆ డైరెక్టర్ ఏం చేస్తున్నట్లు. ఎగ్జాక్ట్లీ. ఆ మూవీ అన్ని సీన్స్ ఆ మూవీ సీన్సే. ఎలా అంటే ఇప్పుడు ఏడుపు పాటలో ఆ పాట చాలా బాగుంటుంది కూడా. ఈ చిన్న పిల్లాడిని ఇలా కట్టి నడుముకి కట్టుకుని పనిచేస్తూ ఉంటుంది, వెనకాల వేసుకుని పనిచేస్తూ ఉంటుంది చూడు సమాంత. సో అవి ఆ సీన్స్, ఆ పాటలో వచ్చే సీన్స్ అన్ని కూడా కొరియన్ మూవీ సీన్సే. అండ్ కొరియన్ మూవీలో కూడా వాళ్ళ హస్బెండ్ ఒక సోల్జర్ వెళ్ళిపోతాడు, సేమ్. ఆ కొరియన్ మూవీలో కూడా వాళ్ళ గ్రాండ్ సన్ మ్యూజిషియన్ అనుకుంటాడా? యా, మ్యూజిషియన్ సేమ్. సో అది కూడా చేంజ్ చేయలేదు. యా, వాళ్ళ గ్రాండ్ సన్ కూడా మ్యూజిషియన్. ఏది చేంజ్ చేయలేదు అనమాట. నేను చూడలేదు కొరియన్ మూవీ. సో అన్ని కాపీ పేస్ట్. ఓకే, యా మొత్తం అలా ఆ మూవీయే. అండ్ యాక్చువల్లీ నాకు ఎందుకో చాలా ఇష్టమైన మూవీ. నాకు ఎందుకో ఇష్టమో చెప్తాను. కొన్ని డైలాగ్స్ నాకు చాలా ఇష్టం. నా లైఫ్ చేంజింగ్ డైలాగ్స్ ఉంటాయి మూవీలో. యా, ఓకే, విందామా డైలాగ్, లైఫ్ చేంజింగ్ డైలాగ్స్ ఏంటో. ఓకే, ఫస్ట్ చెప్పాను కాబట్టి, లేదంటే తర్వాత చెప్తాను. అందరు గెస్ట్ చేస్తూ ఉండండి. నేను ఆ డైలాగ్ అంటే ఇప్పుడు రాసుకున్నావా? కాదు, రాసుకోలేదు, నాకు గుర్తుంది మైండ్ లో. సో ఇప్పుడు కొన్ని ఉంటాయి కదా అక్క, గెస్ట్ చేస్తుండట, ఇంకా పని పాట లేదు మరి. కాదు, కొన్ని ఉంటాయి కదా. ఇప్పుడు ఒక బుక్ లైన్ చదివితే, లేదంటే ఒక మూవీ లైన్ వింటే నీ యాటిట్యూడ్, నీ పర్సెప్షన్ అన్ని చేంజ్ అయిపోతుంది కదా. అలాంటివి నాకు 2 అయ్యాయి. సో ఇది ఒకటి. ఎనీవే, నిజంగా నాకు తెలిసి నా మూవీ పైన అంత ప్రభావం చూపించినట్లుగా ఓ బేబీ నీ పైన అంత ప్రభావం చూపించింది నేను ఇప్పుడే రియలైజ్ అవుతున్నాను. అవును, అందుకు నాకు చాలా ఇష్టమైన మూవీ. ప్లస్ ఈ మూవీలో ఓకే, నీకు ఎందుకు ఇష్టం లేదో చెప్పు. ఓకే, సో టు బి క్వైట్ ఆనెస్ట్, ఈ మూవీ స్టోరీ నాకు నచ్చింది. ఎండ్ టు ఎండ్ చాలా బాగుంది స్టోరీ. ఒక ఓల్డ్ మదర్ పాపము అన్ని లైఫ్ లో కోల్పోయి కష్టపడి చేసి కిడ్స్ అప్రిషియేట్ చేయకపోతే ఇలా వెళ్ళిపోయి యంగ్ అయిపోయినప్పుడు తను అన్ని రిలీవ్ చేసి తర్వాత ఓకే ఎండ్ లో వాళ్ళ కిడ్స్ ఎక్కువ ఇంపార్టెంట్. ఆ స్టోరీ నాకు నచ్చింది. డైలాగ్స్ నచ్చాయి నాకు. యాక్టర్స్ అస్సలు నచ్చలేదు.
లక్ష్మి ఓవర్ యాక్షన్ భరించలేకపోయాను, ఆ రావు రమేష్ ఓవర్ యాక్షన్ భరించలేకపోయాను, ప్రగతి యాక్టింగ్ భరించలేకపోయాను. ఎందుకంటే సమంత బానే ఓకే, ఉంది. బానే నాకు యాక్ట్ నచ్చ చేస్తారు అందరూ. నాకు వీళ్ళ ముగ్గురు యాక్టింగ్ కి ఎంత ఇరిటేటింగ్ అనిపించిందంటే, వీళ్ళ ముగ్గురిని చూస్తే నాకు చాలా 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 అనాయింగ్. అన్ఫార్చునేట్లీ ఈ మూవీని వాళ్ళని చూస్తున్నాను కాబట్టి నేను ఎంజాయ్ చేయకుండా కోపం వస్తూ బ్లడ్ బాయిల్ అవుతూ ఉంటుంది వాళ్ళ యాక్టింగ్ చూస్తుంటే. ఒక సీన్, ప్రతి సీన్ లో అసలు ఒక రావు రమేష్ ఒక సీన్ ఉంటుంది చూడు, లైక్ మదర్ పెద్దవాళ్ళు ఇంపార్టెంట్, వాళ్ళు ఉన్నంత వరకే మనము పిల్లలము వాళ్ళు ఎంత ఓవర్ యాక్టింగ్ అంటే ఆ సీన్ లో నాకు కొంచెం కరగాల్సిన నా మనసు కోపంతో రగిలిపోయాను అనమాట, టు బి క్వైట్ హానెస్ట్. రావు రమేష్ ఎప్పుడు అంతే, 2 రూపీస్ ఇస్తే ఒక 100 రూపీస్ యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. ప్రగతి కూడా అంతే, లక్ష్మి కూడా అంతే, ముగ్గురికి ముగ్గురు ఓవర్ యాక్టింగ్ పిల్లలు. సారీ, నాకేం అలా అనిపించలేదు కానీ ఓకే. నాకైతే మెయిన్ అదే, ఆ మూవీ మొత్తం నా రూయిన్ అవ్వడానికి కారణం స్టోరీ కాదు. నేను చెప్తాను కదా, స్టోరీ యాక్చువల్లీ నేను చాలా ఓపెన్ మైండ్ తో చూసాను. నీ ఫేవరెట్ మూవీ నాకు తెలుసు, నాకు నచ్చింది, నాకు యాక్చువల్లీ డైలాగ్స్ నచ్చాయి, స్టోరీ నచ్చాయి, నచ్చాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ ముగ్గురిని నేను భరించలేకపోయా, అస్సలు భరించలేకపోయా. దట్స్ మై ఆనెస్ట్ ట్రూత్. అందుకే నాకు నచ్చలేదు మెయిన్లీ. నాకు రాజేంద్ర ప్రసాద్ నచ్చారు, సమంత నచ్చింది, తర్వాత వేరే అందరూ ఓకే, కాస్ట్ అండ్ క్రూ ఓకే. ఆ ముగ్గురు వల్ల నాకు అసలు అగైన్ ఫెమినిజం లాగా మాట్లాడలే కానీ నాకు ఇంకొకటి నచ్చిన ఆస్పెక్ట్, ఇది హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ అనమాట. సో తెలుగులో చాలా తక్కువ హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ వస్తాయి. సో అనుకోకుండా ఒక రోజు, అరుంధతి ఇలాంటి కొన్ని హీరోయిన్ ఓరియంటెడ్ చెప్పుకోవచ్చు మనం మంచివి. సో దాంట్లో ఈ ఓబీబీ ఒకటి, నాగశౌర్య హీరో అయినా కూడా మనకి అదేంటి ఇది హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ. సో నాకు అందుకే అదొకటి ఇష్టము. దాని తర్వాత మేబీ ఒక అమ్మాయి డైరెక్ట్ చేసింది కాబట్టి కూడా అయి ఉండొచ్చు. సో ఎనీవే, సో సెకండ్ థింగ్ నాకు సమంత యాక్టింగ్ బాగుంటుంది. కాదు చెప్పాలంటే ఇప్పుడు ఓకే, అలాగా ఫెమినిస్టిక్ ఫీమేల్ ఏమంటారు యాక్చువల్ రోల్ ఉన్న మూవీస్ తక్కువ ఉన్నాయి, ప్లస్ ఫీమేల్ యాక్టర్ అంటే ఓకే. చెత్త మూవీ తీసినా కూడా ఒరిజినల్ మూవీ కనుక తీస్తే నాకు నచ్చేది. ఏదో అక్కడ ఉన్నది ఇందాక చెప్పినట్లు 95% అక్కడి నుంచి యాజ్ ఇట్, వాళ్ళు ఇలా తీసారు మనం ఇలా తీద్దాము, వాళ్ళు అలా తీసారు మనం ఇలా తీద్దాము, అలాంటివి నేను అంతగా అప్రిషియేట్ చేయలేదు. నో మ్యాటర్ వాట్. లిప్పి నాకు గుర్తొస్తుంది చెప్పాలా, పెన్సిల్ పాతసారది సో ట్రూ, పాజ్ చేసుకుని కాపీ చేసుకుంటాడు డైలాగ్స్. అది యాంగిల్ పెట్టారు, మనం కూడా ఈ యాంగిల్ లో పెడదాము. కానీ ఇంకొకటి ఏంటంటే, ఒకటి నాకు మేబీ ఇండియన్ ఆడియన్స్ కోసం చేసింది అనుకుంటాను. కొరియన్ మూవీలో దేవుడు ఉండడు అనమాట, ఉత్త ఫోటో, దాన్ని ఏమంటారు కెమెరా. ఆ కెమెరాలో ఫోటో తీస్తే ఆ ఫోటో 25 years లాగా కనిపిస్తాను కదా అని చెప్తే అలా అయిపోతుంది. బట్ ఈ జగత్ బాబు తొంగి చూస్తూ ఉంటాడు ఎక్కడి నుంచో. సో అదొకటి కొంచెం దేవుడు లాగా పెట్టారు. క్వశ్చన్ అగైన్, ఈ జగపత్ ఓకే, నాకు ఈ జగపత్ బాబు అస్సలు బాగా యాక్టింగ్ చేసినట్లు అనిపించలేదు. బి క్వైట్ ఆనెస్ట్, ఈ కెమెరా రోల్ అస్సలు యాక్టింగ్ బాగా చేసినట్లు అనిపించలేదు. అండ్ సెకండ్ ఆఫ్ ఆల్, అతను స్టార్టింగ్ లో నారాయణ అని చూపిస్తారు, తర్వాత ఏమో శివుడు అని చూపిస్తారు. ఇందుకే ఏ దేవుడు? అందరూ ఒకళ్ళే అని చూపిస్తున్నారు. బేసికల్లీ దేవుళ్ళు అందరూ ఒకళ్ళే, డిఫరెంట్ ఫార్మ్స్ లో వస్తున్నాడు అంతే. సో నాకు ఇనిషియల్ ఫోటోగ్రాఫర్ సీన్ లో ఓకే అనిపించాడు. ఆ సెకండ్ ఇంకొక అదేంటి సీను, ఇంకే సీన్ లో కూడా ఓకే అనిపించాడు. నాకు ఆ పొగ తాగుతూ ఉంటాడు ఒక బెగ్గర్ లాగా, ఆ సీన్ లో అస్సలు యాక్టింగ్ బాగా చేయలేదు. ఆ డైలాగ్స్ ఏదో ఇలాగా మేబీ కాంప్లిమెంటరీగా వేసినట్లున్నాడు కామియో రోల్ లో. ఆ ఎఫర్ట్ కనిపించలేదు అసలు. ఆ ఒక్క సీన్ చూడండి, లైక్ అతనితో ఈ దారిన వెళ్ళు అంటాడు చూడు, లైక్ ఆ బెగ్గర్ రోల్ స్మోక్ చేస్తున్నప్పుడు నాకు యాక్టింగ్ అసలు బాగా చేయలేదు. డైలాగ్ డెలివరీ బాగాలేదు, ఆ ఇంటెన్షన్ సరిగా అనిపించలేదు అసలు. నాకు ఒక దేవుళ్ళ అనిపించలేదు, ఒక మిస్టిక్ పవర్ లా అనిపించలేదు నాకు. లైక్ ఫోటోగ్రాఫర్ అప్పుడు అనిపించింది కొంచెం, కాకపోతే ఆ బెగ్గర్ రోల్ అప్పుడు అనిపించలేదు. కానీ ఓవరాల్ నాకేమంత నచ్చలేదు యాక్టింగ్ స్కిల్స్ వైస్. కానీ సమంత యాక్టింగ్ గురించి చెప్పాలంటే మళ్ళీ నాకు సమంత యాక్టింగ్ చాలా నచ్చింది. చాలా ఓల్డ్ ఉమెన్ లాగానే నడుస్తుంది, అలానే మాట్లాడుతుంది. అండ్ డైలాగ్స్ కూడా నాకు ఆ అమ్మాయి చిన్మయి డైలాగ్స్ అంత ఇష్టం లేదు కానీ బట్ చాలా బాగా చెప్పింది, చాలా మంచిగా. ఐ అగ్రీ. సో నాకు జనరల్లీ ఇరిటేటింగ్ అనిపించలేదు నాకు. అగ్రీ. సమంత యాక్టింగ్ చాలా బాగా అనిపించింది. తర్వాత ఏమంటారు చిన్మయి డైలాగ్ డెలివరీ చాలా బాగా అనిపించింది. సో యాక్సెంట్ ఏదో ఉంది అనుకుంటా కదా, ఏదో గోదావరి డిస్ట్రిక్ట్ గోదావరి యాక్సెంట్, అది కూడా నాకు మంచిగా అనిపించింది. గోదావరి ఏదో వెటకారం అంటారు మధ్యలో, అదే యాక్సెంట్ గోదావరి. సో
ఇంకే ఆ ముగ్గురే నీకు నచ్చింది ఈ మూవీలో? ఆ ముగ్గురు నచ్చలేదు ఆబ్వియస్లీ, ఆ ముగ్గురు ఓకే. వల్లనే నాకు ఎందుకంటే మూవీ ఎఫెక్ట్. వేరే స్టోరీ అంతా బానే ఉంది, వేరే అందరూ బానే ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ బానే అనిపించాడు. సో హ్మ్. ఆ చిన్న సాయి అబ్బాయి పేరు ఏంటి? సునైనా, కాదు, వాళ్ళ మనవడి పేరు. తేజ. అతను ఇప్పుడు పెద్ద హీరో అయిపోతున్నాడు కదా. అవును. అతను చిన్న తేజ తేజ సజ్జా రాకీ తేజ. కదా పేరు. తేజ. నువ్వు లిపి ఊహ సాయిధరం తెలియదని చెప్పింది. నేనెప్పుడు చెప్పాను? నేనెప్పుడు సాయిధరం తేజ అన్నాను? నేను తేజ అన్నా అంతే. నాకు ఇది అనిపించింది. నువ్వు మెంటల్లీ అలా అనుకుని నేనేమన్నా నీకు అలా అనిపిస్తున్నట్టుంది. ప్రాబబ్లీ. సో ఎనీవే, సో నిజంగా అనలేదు, నాకు ఎందుకు అనిపించింది అనలేదు. సో సో నాకు తెలియదు ఆ అబ్బాయి యాక్చువల్లీ. నేను ఆఫ్టర్ లాంగ్ టైం చూసాను కాబట్టి ఫైనల్లీ రికగ్నైజ్ చేస్తా. ఈ మధ్య ఎక్కువ టీవీ టాక్ షోస్ లో వస్తున్నాడు, అందుకని చూసి ఓ అబ్బాయి కదా అనుకుంది. నాకు నాగశౌర్య కూడా ఇష్టము. నాకు యాక్చువల్లీ దీంట్లో మ్యూజిక్ చాలా ఇష్టము. ఓకే, బట్ నాగశౌర్యకి కొన్ని అక్కలా ఇంగ్లీష్ ఉందా వర్డ్స్ ఎవరు? ప్రొనౌన్స్ చేయడం రాదనుకుంటా. అంటే నేను ఒకటే ఎగ్జాంపుల్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ అంటాడు. మేబీ నత్తేమో అక్క, వచ్చి కాదు. అబ్బాయి చాలా రిచ్ అబ్బాయి, అదొకటి ఇంగ్లీష్ తప్పు. వచ్చి ఉండొచ్చు. రిచ్ కూడా నెక్స్ట్ సాంగ్ మీదే. అది Anyway, అనకూడదు అక్క, sorry. తప్పు. కానీ జనరల్లీ మనం తెలుగు వర్డ్స్ ని మిస్ప్రొనౌన్స్ చేయడం చూస్తాం సినిమాలు. అందరూ ఒత్తిడి పలకకుండా, పలులు పలకకుండా. ఈ సినిమాలో కొంచెం ఇంగ్లీష్ వర్డ్స్ ని కూడా వెరైటీగా పలకడం చూసి నేను కొంచెం ఆశ్చర్యపోయాను అనమాట. ఓకే, కంటిన్యూ. Hmm. యాక్టింగ్ బాగా చేస్తాడు పాపం మా అబ్బాయి. నాకు ఆ అబ్బాయి ఫస్ట్ మూవీ అప్పటి నుంచి చాలా ఇష్టం. చాలా రిచ్ అబ్బాయినా కూడా ఇలాగా ఊహలు గుసగుసలాడే. ఊహలు గుసగుసలాడేప్పటి నుంచి బాగా యాక్టింగ్ చేస్తాడు అబ్బాయి. సో నాకు ఆ అబ్బాయి అంటే చాలా అభిమానం. కానీ అదే డైలాగ్స్ కొంచెం ఇంగ్లీష్ కొంచెం డైలాగ్స్ వెరైటీగా అనిపించింది. బట్ అదర్ దాన్ దట్ యాక్టింగ్ స్కిల్స్ వైస్ బాగానే ఉంది. ఇన్ఫాక్ట్ మంచి చాయిస్ కూడా. Hmm. ఆ రోల్లో ఇంకెవరు ఫిట్ అయ్యేవాళ్ళు కాదు. యా, చాలా బాగుంటుంది. ఇంకేదో చెప్దాం అనుకున్నాను. ఓ స్పెషల్ మెన్షన్ సునైనా. యా, చాలా మంచిగా. ఎంత కొరియన్ దాంట్లో మంచిగా కూడా ఇలాంటి అనిపించిందో. డాటర్ ఉంటుంది, సేమ్ డాటర్. ఓకే, సునైనా యాక్టింగ్ చాలా బాగా అనిపించింది నాకు. నిజమైన యాక్సెంట్, నిజమైన ఇలాగా చూస్తే ఒళ్ళు మండే యాక్సెంట్. అవును, బాగా మా చేస్తుంది. అమ్మాయి చిన్నప్పుడు నాకు ఆ అమ్మాయి ఇష్టం ఉండేది. ఆ అమ్మాయి ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ అని అన్ని చూసి, అది బాగుంటుంది యాక్చువల్లీ. సిరీస్ చూడండి, చూడకపోతే ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్. అవును, ఎప్పుడు లేదు దాని గురించి, బట్ ఓకే. యా, పంపిస్తాను నేను. అది చాలా బాగుంటుంది, స్ట్రెస్ రిలీఫ్ లాగా నేను వింటూ ఉంటాను. Yeah. విన్నావా లిపి? ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ చూసావా? I చాలా think 2 episodes బాగుంటుంది. చూసినట్టున్నాను కానీ నేను పని భరించలేను. మనిషి పైన Like, ఆ ఫ్రస్ట్రేట్ అవుతుంది, energy, మదర్ ఇన్ లా ఆ పైన ఫ్రస్ట్రేట్ energy అవుతుంది, and ఆ హస్బెండ్ పైన. frustration, Yeah. I can't take it. చాలా బాగుంటుంది లిపి. ఆ అమ్మాయి అసలు That's టేక్ ఇలా కట్ చేయకుండా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అలానే చేస్తుంది. చాలా బాగుంటుంది. కరెక్టే. ఆ అమ్మాయి బాగా చేస్తుంది కానీ నేను కనెక్ట్ అవ్వలేదు. నాకు నా జాన్రా లేకపోతే నా కనెక్షన్ టైప్స్ కాదు అది. క్వశ్చన్, ఒకప్పుడు నీ స్ట్రెస్ బస్టింగ్ కోసం మన ఓన్ పాడ్కాస్ట్ వినేదని విన్నావు, మరి వింటున్నావు వినట్లేదా? వింటాను ఇప్పుడు కూడా. కొన్ని పర్టికులర్ మూవీస్ మన కామెడీ సీన్స్ బాగుంటాయి అంటావు కదా. అవును, మొన్ననే కూర్చుని దయ్యం సినిమా మొత్తం అన్ని పాడ్కాస్ట్ చూసాను. నువ్వు, నేను, Okay, లిపి, మనము ఇంకా ఓబీబీ గురించి మాట్లాడదాం. వైష్ణవి చూసాను. థ్యాంక్ యూ లిపి, మనం డిస్ట్రాక్ట్ అయిపోతున్నాం. ఓకే, లెట్స్ గో Yeah. బ్యాక్ టు సో ఎనీవే, సో నాకు ఇష్టం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంటుంది. దాంట్లో పాటలు చాలా ఇష్టం నాకు. నాకు దాంట్లో లాస్ట్ పాటలో పాపం ఏడుపు కూడా వచ్చింది. నేను చాలాసార్లు ఎప్పుడు చూసినా ఏడుస్తాను. సో అదే ఆ పాట కూడా, ఆకాశంలో, ఆ పాట చాలా బాగుంటుంది. దాని తర్వాత నాలో మైమరపు నాకే, ఆ పాట కూడా బాగుంటుంది చాలా. అండ్ ఫస్ట్ పాట ఓ బేబీ పాట కూడా చాలా బాగుంటుంది. యాక్చువల్లీ మ్యూజిక్ చాలా బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది యాక్చువల్లీ. మిక్కీ జే మేయర్. యా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మూలంగా ఈ మూవీ ఇంకా కొంచెం హైలైట్ అవుతుంది. మనం ఎప్పుడు మాట్లాడుకునే రకంగా బాగుంటుంది. సో నా ఫేవరెట్ డైలాగ్ చెప్తాను ఈ మూవీలో. ఏంటంటే అందరూ గెస్ట్ ఈ అమ్మాయి నీ లైఫ్ చేంజింగ్ డైలాగ్ అంటే చెప్పంలో. చెప్తున్నా. సో ఈ అమ్మాయి భయపడుతూ ఉంటుంది కదా, బయటకు రాకుండా స్టేజ్ పైన ఇంతమంది ముందు నేను మాటనంటుంది కదా. అప్పుడు నాగశౌర్యాలు చెప్తాడు. ఏం చెప్తాడంటే, నువ్వు నీ లైఫ్ మొత్తం ఆలోచించుకో,
ఎన్ని ఎన్ని స్ట్రగుల్స్ని దాటొచ్చుంటావు, ఎన్ని ఆబ్స్టికల్స్ని దాటొచ్చుంటావు, అవన్నిటిని పోల్చుకుంటే ఇది నథింగ్, అది నీకు తెలుస్తుంది. సో ఒకసారి ఇది భయపడితే నువ్వు ఎన్ని దాటొచ్చావో అది ఒకసారి ఆలోచించుకో అని చెప్తాడు. సో నాకు అది చాలా ఇష్టమైన డైలాగ్. సో మనము ఏ కష్టం ఉన్నా ముందు ఎన్ని కష్టాలు ఫేస్ చేస్తామో అవన్నీ ఆలోచించుకుంటే దాని ముందు ఈ కష్టం చాలా తక్కువే అనిపిస్తుంది. సో అది నాకు ప్రతిసారి నాకు ఏమైనా బిగ్ థింగ్ వస్తే అనుకుంటాను, ఏమైనా ఆఫీస్లో పెద్ద మీటింగో లేకపోతే ఏమైనా డాక్టర్ అపాయింట్మెంట్ అనుకుంటూ ఉంటా, దీనికంటే ముందు ఇన్ని చేశాను, సో ఇది నథింగ్, అది చేసినప్పుడు ఇది ఎదుగు చేయలేను అని. సో ఆ డైలాగ్ నాకు చాలా ఇష్టం. ఓకే, యా చాలా బాగుంటుంది. ఇంకొక డైలాగ్ కూడా ఉంది ఇలాంటిది. ఈ మూవీ పేరు ఎలా చెప్పను. సో ఆ మూవీలో డైలాగ్ ఏంటంటే చాలా బాగుంటుంది. ఆ మూవీలో డైలాగ్ ఏంటంటే ఈ శ్రియా ఏమో భయపడుతూ ఉంటుంది, ఏదో కాంట్రాక్ట్ ఇస్తారు ఎవరో, అది పని చేయగలనా లేదా అని భయపడుతూ ఉంటుంది. అప్పుడు తరుణ్ చెప్తాడు శ్రియకి, నీకు కాంట్రాక్ట్ ఇచ్చారంటే వాళ్ళకి నీ పైన నమ్మకం ఉంది, నువ్వు సాధిస్తావనే ఇచ్చినట్టు, వాళ్ళకి నమ్మకం ఉన్నప్పుడు నీ పైన నీకు నమ్మకం లేదా, వాళ్ళు నీ పైన అంత నమ్మకం పెట్టుకుని ఇచ్చారు అంటే నువ్వు చేస్తావని వాళ్ళకి తెలుసు, అలాంటప్పుడు నువ్వు నమ్మాలి అని చెప్తాడు. సో ఆ డైలాగ్ కూడా నాకు చాలా ఇష్టము. ఎనీవే, సో ఇవన్నీ కొన్ని లైఫ్ చేంజింగ్ డైలాగ్స్ అనమాట, లైఫ్ లో పనికొచ్చే డైలాగ్స్. నువ్వు జస్ట్ ఒక గుడ్ ఫ్రెండ్ సర్కిల్ పెట్టుకుంటే చాలు, నీకు సినిమాలు అవసరం ఉండవు, వాళ్ళు ఇవే చెప్తారు. అంటే ఆ చెప్పేవి అలా టచ్ అవుతాయి, కొన్ని డైలాగ్స్ అలా ఉండిపోతాయి మనసులో, వాళ్ళు చెప్పారే అనుకుంటాం. సో అది, సో ఈ డైలాగ్ నాకు ఈ మూవీలో చాలా ఇష్టము. సో ఎనీవే, ఇంకేంటి ఈ మూవీ గురించి నచ్చని పాయింట్స్, నచ్చేలాగా చేస్తాను. చెప్పా కదా, స్టోరీ బాగుంది, కాకపోతే నాకు ఈ ఓవర్ యాక్టింగ్ తట్టుకోలేకపోయా. లక్ష్మి యాక్చువల్లీ టు బి క్వైట్ ఆనెస్ట్ ఈ మూవీలోనే కాదు అన్ని మూవీస్ లో ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. సేమ్ రావు రమేష్ కూడా ఓవర్ యాక్టింగ్ అన్ని. ఈ ప్రగతి కూడా ఏంటండి నా మాట వినట్లేదు మీరు, అలా ఏదో నాకు ఆవిడ డైలాగ్ డెలివరీ కూడా నచ్చదు. సో ముగ్గురు వల్ల నాకు ఆనెస్ట్లీ ఆ ఎక్స్పీరియన్స్ మంచిగా అనిపించలేదు. అండ్ స్టార్టింగ్ లో ఇన్ఫాక్ట్ లక్ష్మి చూస్తే చాలా కోపం వస్తుంది, ఎంత పిచ్చిగా ట్రీట్ చేస్తుంటుందో వాళ్ళ డాటర్ ఇన్ లో అని. అవును, కరెక్టే. సో చాలా కోపం వస్తుంది. అంటే అమ్మాయి చాలా బిటర్ అమ్మాయి అయిపోయింది అనమాట. ఎందుకంటే వాళ్ళ అన్ని కష్టాలు పడి అది వేసి ఇది వేసి అంత బిటర్ ఉమెన్ అయిపోయింది. ఓన్లీ ఇద్దరితోటి మంచిగా ఉంటుంది, వాళ్ళ సన్ తోటి గ్రాండ్ సన్ తోటి, వాళ్ళ గ్రాండ్ డాటర్ తోటి, ఇంకా వాళ్ళ గ్రాండ్ డాటర్ వాళ్ళిద్దరు అంటే ప్రేమ ఉంది, అది చూపిస్తారు. ఓన్లీ ఫుడ్ పెడితే సరిపోతుందా, కొంచెం మంచిగా అమ్మాయికి ఒక సీన్ లో ఒక పాటలో చూపిస్తారు, వాళ్ళ గ్రాండ్ డాటర్ కి జ్వరం వస్తే పక్కన కూర్చుని అన్ని చేస్తూ ఉంటుంది. సో ప్రేమ ఉంటుంది, కానీ కొంచెము వర్డ్స్ హర్ట్ చేసేలాగా మాట్లాడుతూ ఉంటుంది. సో రఫ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తుంది, కానీ మనసులో ప్రేమ ఉంటుంది. సో అది నాకు అలా అనిపిస్తుంది. డాటర్ డైలాగ్ తెలియదేమో, ఒక హిందీ అమ్మాయి తెలుగు డైలాగ్ చెప్పినట్లు అనిపిస్తుంది. అమ్మాయి హిందీ అమ్మాయా? ఎవరు వాళ్ళ డాటర్? ఎవరు డాటరు? అమ్మాయి డాటర్. అమ్మాయి ఎవరు తెలియదు నాకు. కొంచెం డైలాగ్స్ హిందీ డైలాగ్స్ అనిపిస్తాయి. అంటే చెప్పేది యాక్సెంట్ లేకపోతే జస్ట్ అంటే లేకపోతే ఉచ్చారణ హిందీ వాళ్ళు మరి తెలుగు మాట్లాడితే ఎలా ఉంటుంది అలా అయి ఉండొచ్చు. నెక్స్ట్ ఒక లక్ష్మి వాళ్ళ డాటర్ కూడా స్పెషల్ అపియరెన్స్, నాగశౌరి వాళ్ళ మదర్. అండ్ నెక్స్ట్ ఇంకొక అమ్మాయి, ఆవిడ స్టోరీ కూడా కొంచెం జాలేస్తుంది పాపము. వచ్చి కొరియన్ సేమ్ అదే ఆ సీన్ లో నాకు చాలా టచింగ్ అనిపించింది, చాలా బాధ అనిపించింది. పాపం వచ్చి వాళ్ళ సన్ ఏసీ పెట్టేవన్నీ పెట్టారని, కాకపోతే ఏం మాట్లాడట్లేదు 10 years నుంచి. ఆ సీన్ నాకు చాలా బాగా అనిపించింది. అదొకటే కొంచెం చాలా కుండ పిండేసిన సీన్ అనిపించింది. కానీ రాలే గానీ అగైన్ లక్ష్మి వీళ్ళందరూ చూస్తే కొంచెం, లక్ష్మి కొంచెం సేపే కదా ఉంది, ఎనీవే ఫస్ట్ స్టార్టింగ్ లో ఉంటుంది అంతే కదా. పాపం సమాంత బాగా యాక్టింగ్ చేసింది, చాలా బాగా యాక్టింగ్ చేస్తుంది. నాకు చాలా ఇష్టము. ఏం తింటున్నావు అంటే గోధుమ రవ్వ ఉప్మా అంటుంది, చక్కగా ఉప్మా చేసుకొచ్చుకుంటుంది, దాని తర్వాత చక్కగా పాటలు పాడుకుంటూ చికెన్ చేసుకుని తింటూ ఉంటుంది. కాదు బయట బాల్కనీలో స్టవ్ పెట్టుకుని వండుకుంటూ ఉంటుంది, వండుకుంటూ తింటూ ఉంటుంది. చాలా బాగా అనిపిస్తుంది నాకు. బాక్స్ తెచ్చుకుంటుంది, గోధుమ రవ్వ ఉప్మా అంటుంది, అది కూడా.
బాగుంటుంది యాక్చువల్లీ, చాలా మంచి కామెడీ మూవీ. కొన్ని హార్ట్ టచింగ్ సీన్స్ ఉంటాయి కానీ ఇవి చాలా బాగుంటుంది మోస్ట్ ఆఫ్ ద మూవీ. యా, అమ్మాయి అసలు పేరు సావిత్రి కదా, కానీ బేబీ అంటారు అందరు. యా కొరియన్ లో కూడా అలానే ఉంటుందా? యా ఆ అమ్మాయి ఎవరో ఫేమస్ యాక్ట్రెస్కే ఓకే. అలాంటి హెయిర్ స్టైల్ అలానే. మెరిలిన్ మన్రోనా ఇంకెవరో అమ్మాయి అనుకుంటా, అలాంటి ఎవరో ఫేమస్ హాలీవుడ్ యాక్ట్రెస్ హెయిర్ స్టైల్ చేయించుకుంటుంది. యా నేను మిస్క్రాని ఓ బేబీ ఫస్ట్ చూసాను, తర్వాత అది చూసాను. రెండు యా అప్రాక్సిమేట్లీ సేమ్ మూవీసే. ఈ జగపతి బాబుడు పెట్టాడు కానీ యా కమీరోల్స్ చాలానే ఉన్నాయి. జగపతి బాబు తర్వాత నీకు ఇష్టమైన అర్విశేష్, యా ఇంకెవరున్నారు కమీరోల్స్? టు బి ఆనెస్ట్ వాళ్ళ లక్ష్మి వాళ్ళ డాటర్ కూడా జస్ట్ ఒక సీనే. ఒక 2-3 సీన్స్. యా 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 ఎక్కువ పాయింట్స్ లేవు యాక్చువల్లీ. మూవీ చూడాలంతే. చాలా మంచి మూవీ, అలా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. నాకైతే చాలా ఇష్టమైన మూవీ, నేను చాలాసార్లు చూసాను ఈ మూవీ. తెలుసు, చాలాసార్లు చూపించావు నాకు కూడా, చూపించడానికి ట్రై చేసావు. యా ఇంకెవరు ఉన్నాయా పాయింట్స్ లిపి? నాగ చైతన్య ఒక మెన్షన్ చేయలేదక్క. అవును, చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. ఎంత మంది యాక్టర్స్ ఉన్నారు అసలు కౌంట్ చేయాలి అంటే. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి లక్ష్మి, రావ్ రమేష్, ప్రగతి, ఈ తేజ్ గాడు, తర్వాత వాళ్ళ అక్క, తర్వాత అరవిశేష్, జగపతి బాబు, నాగ శౌర్య, తర్వాత ఈ తేజ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా ఒక అబ్బాయి ఉంటాడు, డ్రమ్స్ వాగించుకుని ఉంటాడు వెనకాల ఆ అబ్బాయి. తర్వాత నాగ శౌర్య అసిస్టెంట్ కూడా చాలా రూడ్ గా మాట్లాడుతుంటుంది అమ్మాయి. అమ్మాయి ఎందుకు ఎప్పుడు టోపీ పెట్టుకుని ఉంటుంది? టోపీ కదా, బీనీ వేసుకుంటుంది. పాపం జుట్టు లేదేమో, జుట్టు లేదు, లేకపోతే అమ్మాయి డిప్ప కట్టింగో, అందుకని ఎప్పుడు బీనీ వేసుకుని ఉంటుంది అమ్మాయి. తర్వాత రాజేంద్ర ప్రసాద్, సునైనా, తర్వాత ఈ డాటర్ ఐశ్వర్య, ఇంకా రాజా రవీంద్ర పోలీస్. యా యా చాలా మంది ఉన్నారు ఇందులో. మన బ్రహ్మాజీ రెడ్డి గారి పాపం అందరు ఉన్నారు. సో ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే నందిని రెడ్డి ఒకప్పుడు కృష్ణవంశీ కింద అసిస్టెంట్ డైరెక్టర్ లా పనిచేశారు. యా ఫన్ ఫ్యాక్ట్. కరెక్ట్. అండ్ నాకు తెలిసి ఉన్న ఏకైక తెలుగు డైరెక్టర్ అనుకుంటా, ఏకైక అమ్మాయి తెలుగు డైరెక్టర్. యా అంటే చెప్పేది ఇప్పుడు ప్రస్తుతం కాలంలోనా? ప్రస్తుతానికి లాస్ట్ లో అంటే ఏంటి, పూర్వకాలంలో విజయ నిర్మల ఉండేది, ఇప్పుడు ఈ అమ్మాయి. యా కొంతమంది ఉండేవాళ్ళు ఇది వరకు, బట్ ప్రస్తుతానికి ఫేమస్ పర్సన్ నాకు తెలిసింది ఆమె ఒకటి. మిగిలిన వాళ్ళు ఉండే ఉండొచ్చు, కాంటెంపరీగా ఉన్నది ఆవిడే. యా ఎనీవే, సో ఇంక పాయింట్స్ ఏం లేవు యాక్చువల్లీ చెప్పుకోవడానికి, కానీ మూవీ చాలా బాగుంటుంది. సో ఐఎండిబి రేటింగ్ దీనికి 7.3. సో లిపి ఓకే, నేనైతే ఒక సజెషన్ ఇద్దాం అనుకుంటున్నాను రేటింగ్ కి వెళ్ళబోయే ముందు. చెప్పు. రావు రమేష్ గారు ప్లీజ్, ఒకవేళ ఈ వీడియో మీకు అందితే కనుక మీ యాక్టింగ్ స్కిల్స్ ని ఒక 1 రూపీ ఇస్తే మీరు 10 రూపీస్ యాక్టింగ్ చేస్తున్నారు, అవసరం లేదు. 1 రూపీ ఇస్తే కావాలంటే 5 రూపీస్ యాక్టింగ్ చేయండి, 3 రూపీస్ చేయండి, 2 రూపీస్ చేయండి, 1 రూపీ చేయండి, 10 రూపీస్ చేయండి, పర్వాలేదు. కానీ మీరు చాలా ఎక్కువ యాక్షన్ చేసేసి మాకు చాలా కష్టంగా అనిపిస్తుంది. చాలా బాగా చేస్తున్నారు అనుకుంటున్నారు, కానీ మాకు చాలా అనాయింగ్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఓకే, లెట్స్ గో టు రేటింగ్స్. ఓకే లిపి, ఐఎండిబి రేటింగ్ 7.3, నీ రేటింగ్? 2. నేను హట్ అయ్యా. చెప్పు. మక్కీ టు మక్కీ కాపీ ఊహా. ఏముంది చెప్పు ఒరిజినాలిటీ ఈ మూవీలో? చెప్పిన ఒక 1 or 2 సీన్స్ తప్ప. అయినా మ్యూజిక్, యాక్టింగ్ చాలా బాగుంటుంది, అందుకనే 2 ఇచ్చా. పాపం మా యాక్టర్స్ తప్పు లేదు, పాపం వాళ్ళు బాగానే చేశారు. అండ్ మ్యూజిక్ కూడా ఓకే. అండ్ ఆల్ ది ఆర్టిస్ట్ అండ్ వాళ్ళందరి వల్ల పాజిటివ్ ఉంది. లేదు అంటే కనుక అది కూడా నెగటివ్ లోనే ఉండేది నా రేటింగ్. ఎందుకంటే చెప్తున్నాను కదా, ఇప్పుడు ఏదో ఓకే మూవీ తీసాను, ఐఎమ్ షోయింగ్ సంథింగ్ న్యూ, లేకపోతే ఓకే ఇది నా ఇన్స్పిరేషన్, దాన్ని బట్టి నాకు వచ్చిన కాకుండా మక్కీ టు మక్కీ.
అంటే ఇండియాలో ఎవరు కొరియన్ మూవీస్ చూడరు, మేబీ హాలీవుడ్ మూవీస్ చూస్తారు, కొరియన్ మూవీస్ చూడరు కదా, అందుకనే ఊహ తీసుంటారు. ఊహ నేను చెప్తా, ఎవరో చూస్తున్నారు ఎవరో చూడట్లేదు అని కాదు, వాళ్ళ టాలెంట్ ని వాళ్ళు చూపించాలి. దట్స్ ఇట్. ఇప్పుడు నువ్వేదో నాకు లెక్చరర్ చూస్తున్నా నేను కాపీ కొట్టు, లెక్చరర్ చూడట్లేదు నేను కాపీ కొడతాను టైప్స్ లో ఉండే పీపుల్ ఎప్పుడు ఫెయిల్ అవుతారు ఆబ్వియస్లీ. అలాంటి పీపుల్ నాకు నచ్చరు. ఓకే, కావ్య. ఓకే, నేను ఒక 6/10 ఇస్తాను. నా మీకు నా జనరల్ రేటింగ్ ఫాలో అవుతూ ఉంటే మీకు అర్థమవుతుంది చాలా తక్కువ రేటింగ్ అదని, ఎందుకంటే ప్రతిదానికి నేను 9/10 చేస్తూ ఉంటాను ఈజీగా. అదే 6/10 ఎందుకు ఇచ్చానంటే స్టోరీ బాగుంది, సమాంత చాలా మంది యాక్టింగ్ బాగుంది. నేను జస్ట్ ఆ ముగ్గురు వల్లనే నేను చాలా తక్కువ రేటింగ్ ఇస్తున్నాను. ఆ ముగ్గురు వల్ల నాకు మూవీ ఓవర్ పవర్ అయిపోయింది, డిస్కస్టింగ్ అనిపిస్తుంది కొన్ని సీన్స్. దానివల్ల నేను అన్ఫార్చునేట్లీ తక్కువ రేటింగ్ ఇస్తున్నాను. బట్ ఓవరాల్ మూవీ అయితే బాగుంటుంది, వన్ టైం వాచ్. ఓకే, మీకు ఓవర్ యాక్టింగ్ తట్టుకోగలుగుతారు అంటే మీకు ప్రాబ్లీ డెఫినెట్లీ నచ్చుతుంది. సో ఐ హైలీ రికమెండ్ దిస్. నేను తట్టుకోగలను, నాకు చాలా ఇష్టమైన మూవీ. నేను ఈ మూవీకి ఒక 8.5 ఇస్తాను. సో 8.5/10. నేను చాలాసార్లు చూసాను, నాకు ఈ పాటలు ఇష్టము, సమాంత యాక్టింగ్ ఇష్టము, నాకు చాలా వార్మ్ కనిపిస్తుంది. అండ్ కొన్ని డైలాగ్స్ చాలా బాగుంటాయి, సో యాక్సెంట్ బాగుంటుంది, అండ్ యాక్టింగ్ బాగుంటుంది, అన్ని బాగుంటాయి, మ్యూజిక్ బాగుంది, మ్యూజిక్ బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది. సో అందుకని నేను 8.5/10. సో ఇంతకీ మనం లాస్ట్ పాడ్కాస్ట్లో చెప్పుకున్నాం అదిపి. సో ఒకవేళ మీరు చూడకపోతే మేము దయ్యం మూవీ పాడ్కాస్ట్ చేశాము. సో ఒక అదేంటి గెస్ట్ స్పీకర్ కూడా ఉన్నారు ఆ పాడ్కాస్ట్లో, వైష్ణవి అని. సో మీకు హారర్ జానరా ఇష్టం ఉండి, దయ్యం మూవీ, రామ్ గోపాల్ వర్మ దయ్యం మూవీ ఇష్టం ఉండి, ఒకవేళ దయ్యం మూవీ చూడకపోతే కనుక, సారీ మూవీ కాదు, మా పాడ్కాస్ట్ చూడకపోతే కనుక చూడండి. సో మేము చాలా ఎంజాయ్ చేసి చేసిన పాడ్కాస్ట్, బికాస్ మాకు దయ్యం మూవీ చాలా ఇష్టమైన మూవీ. సో ఎనీవే, సో అది ఇంకా వాట్ టు వాచ్ వాట్ నాట్ టు వాచ్ మాట్లాడదాము, మీరు ఇద్దరు ఆలోచించుకోండి, నేను చెప్తాను ఫస్ట్. సో వాట్ టు వాచ్ అనేది నేను మీన్ గర్ల్స్ అని చెప్తాను. సో నాకు మీన్ గర్ల్స్ అనే మూవీ నేను ఆబ్వియస్లీ చాలా మంది చూస్తుంటారు, సో నేను అది చాలాసార్లు చూసాను, నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్. సో ఒకవేళ చూడకపోతే మీన్ గర్ల్స్ ఐ థింక్ ఎక్కడుందో తెలియదు, మేబీ అమెజాన్ ప్రైమ్లో ఉండొచ్చు, సో చూడండి. వాట్ నాట్ టు వాచ్, ఇది ఒక అందరికీ నచ్చిన మూవీ, నాకు నచ్చలేని మూవీ ఏంటంటే అ మ్యాన్ కాల్డ్ ఆటో. సో ఈ మూవీ ఐ థింక్ టామ్ హ్యాంక్స్ మూవీ. సో అందరికీ నచ్చిన మూవీ, చాలా మంచి ఐఎండిబి రేటింగ్ ఉన్న మూవీ, కానీ చాలా డిప్రెసింగ్ మూవీ అనమాట. నేను చూసాను ఈ మూవీ. సో ఆ ఓల్డ్ గైకి కొంచెము వాళ్ళ వైఫ్ చచ్చిపోతుంది, డిప్రెషన్లో ఉంటాడు, సో పక్కింటి నైబర్ హెల్ప్ చేస్తుంది. చూసారు మీ ఇద్దరు ఆ మ్యాన్ కాల్డ్ ఆటో? యా, నాకు ఆ మూవీ కొంచెం ఓవర్ రేటెడ్, నాకైతే కొంచెం డిప్రెషన్. రియల్ స్టోరీ కూడా. ఓకే, సో నాకు మూవీ అంత నచ్చలేదు, నేను ఒకసారి చూసాను, మళ్ళీ ఇంకెప్పుడు చూడను. సో అది వాట్ నాట్ టు వాచ్. సో లిపి. ఓకే, నా రికమెండేషన్ వచ్చేసి ద వుమెన్ ఇన్ క్యాబిన్ 10. అవును, నేను ఎప్పుడు స్టార్ట్ చేస్తాను, ఫస్ట్ అమ్మాయి నడుచుకుంటూ వస్తుంది, ఆఫీస్లో కూర్చుంటుంది, ఎవరో వస్తారు, డిస్ట్రాక్ట్ అయిపోతాను. ఇప్పటికే 3-4 టైమ్స్ పెట్టుకున్నాను, చూడాలి యాక్చువల్లీ నేను ఆ మూవీ. ఆ మూవీ విషయంలో నేను చెప్పాలి అంటే నేను ఓన్లీ అక్క వల్లే చూసా, లేకపోతే నేను చూసాను కాదు, ఎందుకంటే నేను బుక్ చదివా. సో నేను బుక్ చదివినప్పుడు నేను మూవీ చూడను అనమాట టిపికలీ, బట్ అక్క వల్ల అది చూసా. బట్ ఓన్లీ థింగ్ నేను చెప్పాల్సింది ఏంటంటే ఆ మూవీ గురించి, బుక్ చదివేటప్పుడు ఆ బోట్ యాట్ దాన్ని నా ఇమాజినేషన్ ఎలా ఉందో మూవీలో దానికంటే వే బెటర్ ఉంది. నేను చూసి ఓ వా అనుకున్నాను అనమాట. సో యా, నాలాగా ఇమాజినరీ పవర్స్ క్రియేటివిటీ తక్కువ ఉన్న పీపుల్కి ఈ మూవీలో ఉన్న వ్యూస్ కొంచెం నచ్చచ్చు. ఓకే, చూస్తాను ఈ మూవీ, నేను చాలాసార్లు పెట్టుకున్నా కానీ కంప్లీట్ చేయలేకపోయా. వాట్ నాట్ టు వాచ్ పరం సుందరి. సో బేసికలీ ఒక హిందీ మూవీ, మన జాన్వీ కపూర్. నాకు అస్సలు నచ్చలేదు, చాలా నేను నిజంగా ఇలా వంట చేసుకుంటే ఇది చేసుకుని చూసుకున్నా కాబట్టి టైం పాస్ అయిపోయింది, కానీ నిజంగా సీరియస్లీ ఈ ఏజ్ లో అలాంటి మూవీస్ ఎందుకు తీస్తున్నారో నాకైతే అర్థం కాలేదు. సో వేస్ట్ ఆఫ్ టైం, అన్లెస్ ఇలాగ బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతుంది అంటే ఇట్స్ ఓకే. లిపి. నాది వాట్ నాట్ టు వాచ్ ఏం లేదు ప్రస్తుతానికి, అంటే నాకు గుర్తు రావట్లేదు. అంటే మనము చేసే ప్రిటీ మచ్ ఎవ్రీ మూవీకి నేను డు నాట్ వాచ్ రేటింగ్ వేస్తా. కాకపోతే వాట్ టు వాచ్కి యాక్చువల్గా బుక్ గురించి చెప్పాను కాబట్టి ఐ విల్ సే బ్రేక్ఫాస్ట్ ఎట్ టిఫనీస్. బ్రేక్ఫాస్ట్ ఎట్ టిఫనీస్ చెప్పేసాను ఆల్రెడీ. ఓకే, జస్ట్ టు ఫినిష్ ద సెంటెన్స్, బ్రేక్ఫాస్ట్ ఎట్ టిఫనీస్ నేను మూవీ చూసిన తర్వాత బుక్ చదివా. అండ్ దెన్ నాకు అది వన్ ఆఫ్ ద వెరీ రేర్ మూవీస్, నాకు బుక్ అండ్ మూవీ రెండు నచ్చాయి. ఇది ఆల్రెడీ చెప్పి ఉంటే కనుక ఆగు చెప్తా. పాత మూవీస్ చెప్పక్లిపి, పాత మూవీస్ అన్ని బ్లాక్ అండ్ వైట్ మూవీస్ అన్ని చెప్పేసావు, కొత్త మూవీస్ చెప్పు. బ్లాక్ ఊహా అని చెప్పలేదు. ఊహా ఇంకా స్ట్రీట్ ఏంజల్
ఓకే, నెవర్ మైండ్. చెప్పావు. బ్లాక్ అండ్ వైట్. అది కూడా చెప్పావు. ఓకే. Dial M for Murder. కలర్ మూవీ, గ్రేస్ కెల్లీ, వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్. ఆ మూవీ అసలు బుక్ ఎవరితో కనుక పేజ్ టర్నర్ అంటాం కదా, ఆ టైప్ ఆఫ్ మూవీ చాలా బాగుంటుంది. కాకపోతే మూవీ చూసే ముందు రివ్యూస్ లాంటివి ఏం చదవకండి, ఎందుకంటే మీకు మర్డర్ ఎవరు, వాట్ హ్యాపెన్స్ అనేది ముందు తెలిసిపోతుంది కాబట్టి. ఇట్స్ అ థ్రిల్లర్. ఆబ్వియస్లీ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ మూవీ చాలా బాగుంటుంది. ఓకే. సో అండ్ ఊహా కావ్య, మీ ఇద్దరు చూడండి, మీ ఇద్దరికి నచ్చచ్చు. ఓకే చూపి నువ్వే నాకు. అసలు చూస్తా నేను లేదు. చూపిస్తా. ఊహా, నువ్వు కూడా చూడు. డయల్ ఎం ఫర్ మర్డర్ చాలా బాగుంటుంది. నాన్న ఫేవరెట్ కూడా. ఓకే. సో సో ఎనీవే, అది మా పాడ్కాస్ట్ ఓబేబీ గురించి. సో నాకు చాలా నచ్చిన మూవీ. ఎక్కువ పాయింట్స్ మాట్లాడలేకపోయాము బికాస్ ఈ మూవీలో పాయింట్స్ ఎందుకంటే మాట్లాడుకోవడానికి మూవీ ఆల్రెడీ వేరే ఇంకెవరో ముందే తీసేస్తారు కాబట్టి. దానికి కాదు. సో పాయింట్స్ మాట్లాడుకోవడానికి లేవు యాక్చువల్లీ. ఎలా మాట్లాడాలో తెలియదు ఈ మూవీకి. కొన్ని మూవీస్ చాలా డిస్కస్ చేసుకోవచ్చు, కొన్ని మూవీస్ డిస్కస్ చేయడానికి ఏమి ఉండదు. సో ఈ మూవీకి అదే జస్ట్ చూడాలి అంతే. సో ఒకవేళ మూవీ చూడకపోతే ఓబేబీ చూడండి, చాలా మంచి మూవీ. మంచి మూవీ. సో ఇంకొక పాడ్కాస్ట్లో మళ్ళీ కలుస్తాం. ఒకవేళ మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా మా వీడియో లింక్ ఫ్రెండ్స్కి, కోవర్కర్స్కి, నేబర్స్కి అందరికీ షేర్ చేయండి. అండ్ ఒకవేళ మీకు వేరే మూవీ గురించి పాడ్కాస్ట్ చేయాలని అనుకుంటే కనుక ప్లీజ్ కామెంట్స్ తెలపండి, మేము అన్ని కామెంట్స్ చదువుతాము. అండ్ ఒకవేళ మా పాడ్కాస్ట్లో మీరు పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటే సో స్క్రీన్ పైన నా ఈమెయిల్ అడ్రస్ పెడతాను. సో ఈమెయిల్ అడ్రస్కి ఈమెయిల్ చేయండి అండ్ మనం డెఫినెట్లీ కలిసి పాడ్కాస్ట్ చేయొచ్చు. సో ఇది మా పాడ్కాస్ట్. మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ.